అండి వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే అందరికీ తెలిసిన సేమియా కేసరి. ఈ సేమియా కేసరిని పండగలప్పుడు దేవునికి నైవేద్యంగాను ఇంట్లో స్మాల్ అకేషన్స్ కి ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ అయితే రెడీ చేయొచ్చు. సేమియా కేసరిని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి. కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, యాలకులు, కిస్మిస్, సేమియా, పంచదార, నెయ్యి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేయాలి. ఇలా నెయ్యి కరిగాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సగం పైనే వేగుతున్నప్పుడే కిస్మిస్ వేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తొందరగా మాడిపోయి నల్లగా అవుతాయి. అందుకని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెనక గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. వాటర్ ఇలా బాగా తెరలాలి. ఇలా తెరులుతున్నప్పుడు మనం వేయించిన సేమియా అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సేమియాలో ఇంకా కొద్దిగా నీళ్లు ఉన్నాయి అని అన్నప్పుడే 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది కరిగే వరకు మనం గరిటెతో తిప్పుతూ ఉండాలి. తీపి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి అయితే 1 కప్ షుగర్ అయితే వేసుకోవచ్చు. సేమియా దగ్గర పడుతున్నప్పుడు వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. మేము ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు. సేమియా కేసరి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.